ప్రమోద్ సార్ గారు అలాగే కిషోర్ సార్ గారు పిలుస్తాను వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. నేను సార్ వాళ్ళ స్కూల్లో నేను డ్యాన్స్ మాస్టర్ వర్క్ చేస్తున్నాను. నేను స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా డ్యాన్స్ మాస్టర్ కావాలని చెప్పి చాలా సెర్చ్ చేశాను. దాంట్లో డెడికేటెడ్గా చేసే ఒక డ్యాన్స్ మాస్టర్ కోసం చాలా సెర్చ్ చేశాను. ఆయన ఇప్పుడు నా దగ్గర 6 months వర్క్ చేస్తున్నారు. నేను చాలా సాటిస్ఫైడ్. మీరు ఎంత ప్యాషన్తో ఎంత కష్టపడి నేర్చుకొని మీ వల్ల ప్రెజెంటేషన్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, దానికి 100%, 100,000% కారణం మీ పేరెంట్సే. ఈ పేరెంట్స్ మీ పైన పెట్టుకున్న నమ్మకం, మీ సార్ మిమ్మల్ని గైడ్ చేస్తున్న ప్రొసీజర్, ఇది ఇన్కన్సిస్టెంట్ అంటే ఈ రోజు నుండి రేపు పోవడం అనేది ఉండకుండా కంటిన్యూస్గా చేయండి. ఇప్పుడున్న ట్రెండ్లో ప్రతి ఒక్కరూ ఎదగలరు. సోషల్ మీడియాని కరెక్ట్గా వాడుకున్నట్లయితే ఇక్కడ లోయరు హయ్యరు ఏమీ లేదు. కష్టపడిన వాళ్ళకి తప్పనిసరిగా ప్రతిఫలం ఉంటుంది. అందుకు నిదర్శనమే సురేష్ సార్ కావచ్చు, రాజ్ కుమార్ సార్ కావచ్చు, కార్తిక్ సార్ కావచ్చు, వెంకటేష్ సార్ కావచ్చు. మేమందరూ సాదా సీదా పొలంనేరులో ఉండి ఒక ఎలివేషన్ వచ్చింది కదా, అది వచ్చిందంటే అంత సామాన్యంగా రాదు. కష్టపడితే వచ్చేది ఎప్పటికీ మీతోనే ఉంటుంది. దానికి మీరు చేయాల్సిన ఒకే ఒక పాయింట్ కానీ అందరికీ బాబు ఒక్క నిమిషం అందరికీ చెప్పే సింగిల్ వర్డ్, ఏమైనా అమ్మకు నాన్నకు తల ఒప్పు రాకుండా వాళ్ళు చెప్పింది చేసుకొని వెళ్ళేవాళ్ళు ఎప్పుడూ సక్సెస్ అవుతారు. కిషోర్ సార్ చెప్పిన చిన్న అడిషన్, సార్ పేరెంట్స్ చెప్పిన మాట పూచా తప్పకుండా పాటించుకుంటారు. దాంతో పాటు గురువు చెప్పిన కూడా పూచా తప్పకుండా పాటిస్తే అలాగే అందరూ మాతో సంబంధం లేకుండా ఎంత 4 రెట్లు సక్సెస్ అవుతారు. అది మాత్రం గుర్తుపెట్టారు. ఎందుకంటే ఇప్పుడు కిషోర్ సార్ ఎగ్జాంపుల్ నాకు డైరెక్ట్ సబ్జెక్ట్ రాకపోయినా ఆయన ప్రెజెన్స్ ఎంతో ఆరా తెచ్చిపెట్టింది అనమాట. అప్పట్లోనే సార్ ఇది చేయాలని చెప్తా ఉంటారు స్టూడెంట్స్ అందరికీ. అప్పుడే మా బ్రెయిన్లో చాలా సారే అంత కష్టపడుతున్నాం, ఇంకా మనం ఎంత కష్టపడాలి, దానికి 10 times 100 times కష్టపడాలి. కష్టపడ్డా ఈరోజు ఏదో ఒకటి సాధించాలి. సో మీరు అందరూ సాధించాలని గట్టిగా కోరుకుంటున్నాను.